రైతు సోదరులకు నమస్కారం. 2025వ సంవత్సరానికి గాను కోకో సాగుపై ప్రత్యేక కథనాలను ఇవాల్టి నుంచి ప్రతి బుధవారం 6:20 నుంచి 6:30 వరకు అందిస్తున్నాం. చాక్లెట్, బేకరీ, కన్ఫెక్షనరీ పరిశ్రమల్లో ప్రధాన ముడిసరుకుగా వాడే కోకో పంట విస్తీర్ణం ఏటికేడాది పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 25,000 హెక్టార్లలో ఈ పంటను కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో ప్రధాన అంతర పంటగా సాగు చేస్తున్నారు. బహువార్షిక అంతర పంటగా ఈ పంటను మన రైతులు విజయవంతంగా సాగు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకసారి నాటుకుంటే దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రతి ఏటా రైతుకు ఫలసాయాన్నిచ్చే కోకో సాగులో ఆదాయ వ్యయాల గురించి ఏలూరులోని మోండలి సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఏ రవీంద్రరావు నుంచి తెలుసుకుందాం. చాక్లెట్ తయారీలో ప్రధాన ముడిసరుకుగా ఉపయోగించే కోకోను మన రాష్ట్రంలో కొబ్బరిలోను, ఆయిల్ పామ్ తోటల్లోనూ మరియు కొన్ని అనుకూలమైన ప్రదేశాల్లో ఏకపంటగాను విజయవంతంగా సాగు చేస్తున్నారు. ఈ కోకో సాగు చేసుకోవడం వలన దాని నుంచి ప్రత్యక్షంగా కలిగే ఆర్థిక ప్రయోజనాలతో పాటు ప్రధాన పంటలైనటువంటి కొబ్బరి, ఆయిల్ పాములు కూడా దిగుబడులు పెరుగుతాయి. దీంతో పాటుగా ఒకే పొలంలో 2 పంటలు రావడం వలన రైతులకు ఎంతగానో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం కోకోకు ఉన్నటువంటి డిమాండు మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే చాలా బాగా ఉంది. ప్రస్తుతం సుమారుగా 300 నుంచి 400 కేజీలు దిగుబడి కొబ్బరిలో అంతర పంటగా సాగు చేసినప్పుడు, అలాగే ఆయిల్ పాములో చూసుకున్నట్టయితే 200 కేజీలు దిగుబడి వస్తుంది. ఏకపంటగా చేసుకున్న వాళ్ళకి 600 కేజీలు పైబడి దిగుబడిని సాధిస్తున్నారు. ఇలా చూసుకున్నట్లయితే సరాసరి అంతర పంటగా సాగు చేసుకున్నప్పుడు కనీసం 1,50,000 నికర ఆదాయాన్ని రైతులు పొందుతున్నారు. ఇటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ పంటను మోండలి సంస్థ మొదటి నుంచి ప్రోత్సహిస్తూ రైతులకి నాణ్యమైనటువంటి హైబ్రిడ్ మొక్కలను అందుబాటులో ఉంచడంతో పాటు ఈ పంటకు కావాల్సినటువంటి సాగు మెళకువలన్నిటి కూడా కంపెనీ యొక్క సాంకేతిక సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో నియమించి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా నాటుకున్న దగ్గర నుంచి పంట పండించే వరకు ఈ పోస్ట్ హార్వెస్ట్ కాయ కోత అనంతర కార్యక్రమాలకి, అలాగే డ్రిప్ ఇరిగేషన్కి, మొక్క నాటుకోవడానికి సబ్సిడీలను అందిస్తూ ఈ కోకో పంటను రైతులు సాగు చేసుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. కోకో పంటను సాగు చేయడానికి అనుకూలమైన సమయం కొత్తగా నాటుకునే వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ తొలకరి వర్షాలు పడి జూన్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు కూడా నాటుకోవచ్చు. ఈ మొక్కలు కూడా మోండలీజ్ నర్సరీలు ఏలూరులోను, అలాగే రాజమండ్రిలోనూ 2 నర్సరీలు పెంచి రైతులకు అందుబాటులో ఉంచింది. ఈ మొక్కలు నర్సరీ వద్ద కొనుగోలు చేసి ఆ బిల్లుని ఉద్యాన శాఖ అధికారి ద్వారా ప్రాసెస్ చేసుకుంటే ఉద్యాన శాఖ ద్వారా వచ్చే సబ్సిడీలను రైతులు పొందవచ్చు. దాంతోపాటుగా రైతులు పండించిన పంటను వారి గ్రామాల్లోనే కొనుగోలు చేసి ఆ గింజలకు సంబంధించిన నగదును రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ కోకో పంటను రైతులందరూ కూడా అంతర పంటగా కొబ్బరిలో, ఆయిల్ పామ్ తోటలోను, అలాగే అవకాశాలు ఉన్న ప్రదేశాల్లో ఏకపంటగా తగినటువంటి యాజమాన్య పద్ధతులు పాటించి సాగు చేసుకున్నట్లయితే 3 సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ తోట కాపులోకి వచ్చి సుమారుగా 30-40 సంవత్సరాల పాటు సుస్థిరమైన ఆదాయాన్ని రైతులకు అందజేస్తుంది. కాబట్టి ఈ కోకో సాగు చేపట్టడం అనేది ఎంతైనా ఉత్తమమైన మార్గం. కోకో పంటను 10 ఏళ్లుగా కొబ్బరిలో అంతర పంటగా విజయవంతంగా సాగు చేస్తున్నారు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లికి చెందిన రైతు కాళీకృష్ణ. 10 ఎకరాల్లో కోకో సాగు చేస్తున్న ఈ రైతు మాట్లాడుతూ, నాకు సొంతం ఒక 10-12 ఎకరాలు కోకో ఉందండి. అది కాక ఒక 5 ఎకరాల వరకు నేను కోకో కౌలుకు చేస్తానండి. గత 10-12 ఏళ్ళు అయిందండి కోకో తోట వేసి. ఒక 4 ఏళ్ళు క్రితం వరకు కూడా 3 క్వింటాలు అలాగ వచ్చేదండి. ఇప్పుడు ప్రజెంట్ 4 క్వింటాలకి ఏం తగ్గట్లేదండి. అసలు ఇన్నాళ్ళు కొబ్బరి ఒకటే ఉండేదండి. కొబ్బరి ఒకటే ఉంటే ఆ పెట్టుబడులు అన్నీ కూడా కష్టమైపోయాను. ఇప్పుడు కోకో వేసిన తర్వాత కొబ్బరికి వచ్చిందంత పెట్టుబడులకి ఖర్చులకి పోను, కోకోకి వచ్చేదాడు మాకు నికర ఆదాయం మాకు మిగులుతుందండి. మాకు మోండలి సంస్థ వారు వచ్చి ఇంటికి వచ్చి కొనుక్కెళ్ళారండి ప్రతి గింజను కూడా. కాకపోతే వాళ్ళు ఒకటే అంటారు, క్వాలిటీ కరెక్ట్గా ఉండాలంటారండి. అది వాళ్ళు క్వాలిటీ కరెక్ట్గా ఉన్నంత సేపు వాళ్ళు ఇప్పుడు కూడా ఏ గింజ కూడా మన ఎలకాడ ఉంచేసి వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు రాలేదండి. ఇప్పుడు ఉన్న వాటిలో కల్లా కోకో నాకు బాగా మంచి ఆదాయం కింద కనపడుతుందండి. ఎక్కువ రిస్క్ పడక్కర్లేదు. అలాగే ఈ సంవత్సరం నాకు వచ్చిన 4 క్వింటాల్లో యావరేజ్ మీద 500 రేటు కాడికి అమ్మిందండి. 2 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందండి. నాకు కొబ్బరి మీద వచ్చేదానికి ఒక 60-70 వేల రూపాయలు ఇప్పుడు మినిమం ఇన్కమ్ వస్తుందండి. ఈ 60-70 వేల రూపాయల్లో కనీసం ఒక 70-80 వేల రూపాయలు టోటల్గా పెట్టుబడి పోయినా దగ్గర ఒక 20 వేలు అటు ఇటుగా 2 లక్షల వరకు మినిమం కనపడుతుందండి ఆదాయం. కోకో సాగును ఉద్యాన శాఖ రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. రాయితీలు, సాగు విస్తరణకు ఉన్న అవకాశాల గురించి ఏలూరు జిల్లా ఉద్యానవనాధికారి రామ్మోహన్ రావు ఇలా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో సుమారుగా
మనకి 70,000 పైబడి ఎకరాల్లో కోకో సాగు అవుతుంటే ఒక్క ఏలూరు జిల్లాలోనే 36,150 ఎకరాలు కోకో సాగులో ఉంది. ఇది ప్రధానంగా కొబ్బరిలో అంతర పంటగా మనకి 94% ఈ కోకో అనేది సాగు అవుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయిల్ పామ్లో కూడా సాగు చేయడం మొదలుపెట్టారు. మన దిగుబడి చూసుకున్నట్లయితే జిల్లాలో మనకి 10,000 మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. మరి దీన్ని మొక్క ఇచ్చిన దగ్గర నుంచి సాగులో మెలకువలు, అదేవిధంగా రైతుకి పండించిన ఉత్పత్తిని కొనుగోలు చేయడం వరకు కూడా మాండ్లేజ్ వారు, అదేవిధంగా ఉద్యాన శాఖ కలిపి సంయుక్తంగా ఈ పంటని అభివృద్ధి చేయడం అనేది జరుగుతూ ఉంది. రైతులందరికీ మాండ్లేజ్ వారి సహకారంతో మనం వారికి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా పెడుతున్నాం. అంటే మొక్క నాటిన దగ్గర నుంచి నాణ్యమైన గింజలు తయారు చేసినంత వరకు కూడా వారికి ఉద్యాన శాఖ తరపున మాండ్లేజ్ వారి సహకారంతో శిక్షణా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం వరకు కూడా ఉద్యాన శాఖ తరపున రాయితీలు హెక్టార్కి 20,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళం. మరి ఈ సంవత్సరం MIDH మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకం కింద ఈ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పెంచడం జరిగింది 20,000 నుంచి 30,000 రూపాయల వరకు. ఇది మొక్కల మీద, అదేవిధంగా మొదట 3 సంవత్సరాలు, ఇది కాపుకి వచ్చేసరికి 3వ సంవత్సరం నుంచి వస్తుంది కాబట్టి సెకండ్, థర్డ్ ఇయర్ మెయింటెనెన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి కావాల్సిన మొక్కలు కూడా మన మాండ్లేజ్ వారి దగ్గర సుమారు 16 లక్షల మొక్కలు కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇది అధిక ఆదాయాన్ని ఇచ్చే పంట. ఈరోజు రైతులు సొంతంగా చేసుకుంటే 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు కూడా మిగిలే అవకాశం ఉంది. ఈవెన్ లీజుకి ఇచ్చినా కూడా 80,000, 1,00,000 రూపాయలు కూడా లీజ్ అమౌంట్ కూడా వస్తుంది. అంటే కొబ్బరి కన్నా ఈ కోకోలో ఎక్కువగా ఆదాయం రావడం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా మన కొబ్బరిలో ఎకరాకి 200 మొక్కలు వేసుకోవచ్చు. అదే ఆయిల్ పామ్ ట్రయాంగులర్ మెథడ్ కాకుండా స్క్వేర్ సిస్టంలో వేసుకున్నట్లయితే మన దాంట్లో కూడా ఎకరాకి 150 మొక్కలు వేసుకోవచ్చు. ఎందులో వేసుకున్నా కూడా మనం ఉద్యాన శాఖ తరపున MIDH పథకంలో మన సబ్సిడీ అనేది కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధి హామీలో కూడా అంటే అదనంగా ఈ 30,000 కాకుండా మరొక 58,000 రూపాయల వరకు కూడా ఈ లేబర్ కాంపోనెంట్ కూడా చిన్న సన్నకారు రైతులకి ప్రభుత్వం కల్పిస్తుంది. మరి దీనికి బిందు సేద్యం కూడా మనము చిన్న సన్నకారు రైతులకి 90% ఇస్తాం. SC, ST రైతులైతే 100% రాయితీ అనేది ఈ సంవత్సరం నుంచి ఉంది. ఇదే కాకుండా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకి 70% రాయితీ కూడా ఈ సంవత్సరం ప్రభుత్వం కల్పించడం జరిగింది. తర్వాత రైతులు ఎవరైనా ముందుకు వచ్చి ఈ వర్షాకాలంలో ఎండబెట్టుకుంటామంటే ఈ సోలార్ డ్రైయర్స్ కానీ, ఎలక్ట్రికల్ డ్రైయర్స్ కానీ, దీన్ని ఫెర్మెంటేషన్ చేయడానికి బల్లలు కానీ, ఇటువంటివన్నీ కూడా సబ్సిడీ మీద ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతు కుటుంబాలు కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ ముందుకు వచ్చి హోమ్ మేడ్ చాక్లెట్స్ కానీ, కోకో పౌడర్ కానీ, కోకో మాస్ కానీ, కోకో బటర్ కానీ ఇటువంటివి కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మనకి PMFME కింద 10 లక్షల రూపాయల వరకు కూడా మనం 35% రాయితీ ఇవ్వడానికి కూడా ఉద్యాన శాఖ AP ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా సిద్ధంగా ఉంది. వచ్చే బుధవారం 6:20 ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో నుంచి ఆఫ్ సీజన్ పంట వల్ల దిగుబడి, నాణ్యత తగ్గిపోయే అంశాల గురించి ప్రస్తావిద్దాం. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.